క్రీస్తును నమ్ముకుంటే ఈ లోకం మట్టుకే నా లాభం. క్రీస్తు మనలాగానే 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. అనేకమైన బాధలు, వ్యతిరేకతలు, అవమానాలు భరించాడు. సర్వమానవాళి కొరకు బలయ్యాడు. దేవుని యొక్క చిత్త ప్రకారం యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్త ప్రకారం దేవునికి లోబడి బ్రతకడం ద్వారా యేసుక్రీస్తును సమాధి నుంచి 3వ దినాన దేవుడు లేపాడు. ప్రపంచంలో ఇప్పటి వరకు భూమి మీద పుట్టి చనిపోయిన వారిలో పునరుత్థానం చెందినవాడు ఎవ్వడు కూడా లేడు, యేసు ఒక్కడు మాత్రమే. మనం కూడా క్రీస్తు చూపిన మార్గంలో జీవిస్తే, క్రీస్తును మాదిరిగా చేసుకొని క్రీస్తు లాంటి మనసు కలిగి జీవిస్తే మనల్ని కూడా దేవుడు లేపుతాడు. అంత్యకాలమున ఒక మనిషి చేసిన పాపం ద్వారా మరణం వచ్చింది, ఒక మనిషి ద్వారా నిత్యజీవం వస్తుంది. ఎంత ధన్యత మనకు! ముఖ్య విషయం ఏమిటంటే ఈ లోకంలో ఈ దేహంలో జీవించినంత మట్టుకు క్రీస్తు ద్వారా ఏమైనా మేలు జరుగుతుంది అని అనుకుంటే పొరపాటు. ఈ లోకంలో విశ్వాసికి కష్టాలు, శ్రమలే, వేదనలే ఉంటాయి.